ఆల్ ఆఫ్ యూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి సార్. వాయిస్ అంతా క్లియర్గా ఉందా? సో వాయిస్ అండ్ వీడియో క్లారిటీగా ఉంటే ఈరోజు మనకి యాక్చువల్గా లైవ్ అనేది 6 గంటలకు స్టార్ట్ అవ్వాలి, కానీ కొంచెం వర్క్ వల్ల లేట్ అనేది అయింది సార్. సో ప్రతిరోజు మనకి 6 గంటలకు అనేది స్టార్ట్ అయిపోతుంది లైవ్. సో వాయిస్ క్లియర్గా ఉందా? స్టార్ట్ ఓకే, క్లియరా? రైట్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామమ్మా మనం, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. సో ముందుగా అందరూ కూడా ఎస్ క్లియర్ సార్, ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, సో ముందుగా మన యొక్క కోర్సును చూడండి సార్ ఏ విధంగా ఉందో. సో ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన కోర్సు అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి కేవలం 1000 రూపాయలకే మనకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ 50% ఆఫర్తో 1500 రూపాయలకు, కానిస్టేబుల్ 1000 రూపాయలకు, అదేవిధంగా ఎన్సీఆర్టీ సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరూ ఆ పీడిఎఫ్ అనేది పర్చేజ్ చేసుకోండి. సో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా సార్? సో ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు సార్, ఓకేనా సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గుడ్ ఈవినింగ్ శృతి, ఆల్ ఆఫ్ యూ. రైట్, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓట్లలో 80% మంది తమ ఓటును వినియోగించుకున్నారు సార్, ఓకేనా? మరియు 21% మంది చెల్లని ఓట్లుగా గుర్తించబడ్డాయి. గెలిచిన అభ్యర్థికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 51% ఓట్లు వచ్చాయి మరియు అతనికి 1817 ఓట్ల మెజారిటీతో ఎన్నికల్లో గెలిచాడు. అయితే మొత్తం ఓట్లు ఎంతమంది నమోదయ్యాయని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. జిఎస్ కావాలా శివపార్వతి? జనరల్ అవేర్నెస్ అంటున్నారా? రైట్, చూడండి ఏమన్నాడు మనకి ఇక్కడ అంటే ఇద్దరు అభ్యర్థుల మధ్య ఎలక్షన్ అనేది జరిగింది సార్. సో ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగిందంట. అందులో 100 ఓట్లు ఊర్లో ఉంటే ఇందులో 80% మంది ఓట్లు వ్యాలిడ్గా తీసుకున్నారంట, ఇప్పుడు వినియోగించుకున్నారు. అందులో 21 ఓట్లు చెల్లలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఒక ఊర్లో 100 ఓట్లు ఉంటే కానీ 80 మంది మాత్రమే ఓట్లు వినియోగించుకున్నారు. ఈ 80లో మళ్ళీ ఒక 21% మంది ఓట్లు అనేవి ఇన్వాలిడ్ ఓట్లు అయిపోయాయి. ఇప్పుడు గెలిచిన అభ్యర్థికి 50% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా అతనికి 1817 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే మొత్తం ఎంతమంది ఓటర్లు నమోదయ్యారని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా మన యొక్క ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అండ్ బి ఇద్దరు పర్సన్లు ఎలక్షన్లో పోటీ చేశారు. అప్పుడు ఈ పర్సన్కి ఎంత ఓట్లు వచ్చాయంటే 51% వచ్చాయి. మరి ఈ పర్సన్కి ఎంత వస్తాయి? 49 కదా. మరి వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత సార్? 2%, ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి, మనకు మొత్తం ఓట్లు అన్నీ తెలియదు ఇక్కడ, ఓకేనా? సో ఎక్స్ అనుకుందాం. సో దీంట్లో మనకు 80% మంది ఓట్లు మాత్రమే వినియోగించుకున్నారు. సో 80% మంది మాత్రమే ఓట్లు అనేవి వినియోగించుకున్నారు. మరలా అందులో 21% ఓట్లు చెల్లలేదు. అంటే 100 అనుకుంటే దీంట్లో 21% చెల్లలేదంటే మరి చెల్లుబాటు అయ్యేవన్నీ 79 కదా. సో 79 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మరలా గెలిచిన అభ్యర్థికి ఓట్లు ఇక్కడ ఇచ్చిన మెజారిటీ ఇచ్చాడా లేదా అతని యొక్క వచ్చిన ఓట్లు ఇచ్చాడా అని నువ్వు అబ్జర్వ్ చేసి ఫ్రాక్షన్ అనేది వేయాలి సార్, ఓకేనా? మరి గెలిచిన అభ్యర్థి మెజారిటీ ఇచ్చాడు కాబట్టి మెజారిటీ ఎంత పర్సెంటేజ్? 2%. ఈక్వల్స్ ఎంత? 1817, ఓకేనా సార్? సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. సో 0 క్యాన్సిల్, ఓకేనా? 2 1s 2 5s. అదేవిధంగా 79 ఎంతలంటే సో 79 ఇంటూ 53 వేసారు అనుకోండి సార్, సారీ 23. సో 3 9 27,
3 ఏళ్ళు 21 23. సో 2 9 18, 2 ఏళ్ళ 14 15. సో ఎంత వచ్చింది? 18 17 కదా, అంటే 79 ఒకట్ల 79 23ల. ఓకేనా? అదేవిధంగా 4 రెళ్ళ 4 25లు. ఓకేనా సార్? మళ్ళీ 2 ఒకట్ల 2 50లు. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడు, 5 ఇంటూ 25 ఇంటూ 50 ఇంటూ 23. సో మన ఆన్సర్ ఇది రావాలి. ఓకేనా సార్? సో ఫస్ట్ డిజిట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ 3 5 1 2 అంటే డిఫరెంట్ డిజిట్స్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముంది సార్? 0 ఉంది కదా. మరి ఆన్సర్ కూడా మనకి ఏమవుతుంది అక్కడ? ఆన్సర్ కూడా ఏమవుతుంది సార్? సో 14 3 సారీ, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వెరీ గుడ్ చింతలూరి. ఒక ఎలక్షన్ ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేసుకుంటూ వెళ్ళే కంటే ఈ ప్రాసెస్ అనేది నువ్వు చేసుకుంటే ఎలాంటి సమ్ అయినా సరే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది సార్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చెప్పండి ఆన్సర్. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి సార్. సో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ ఇచ్చాడు, కానీ డిఫరెంట్గా అడుగుతూ ఉన్నట్టున్నాడు ఇక్కడ. ఓకేనా సార్? ఒకసారి చూడండి, ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఎలక్షన్ జరిగింది. అర్హులైన ఓటర్లో 75% మంది తమ ఓటును వినియోగించారంట. మరియు వేసిన ఓట్లలో 6% ఓట్లు చెల్లనివిగా ప్రకటించబడ్డాయి. అయితే ఒక అభ్యర్థికి 15,228 ఓట్లు వచ్చాయి. అవి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 90%. అయితే అర్హులైన ఓట్లు మొత్తం సంఖ్య ఎంత? సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, కానీ ఏ విధంగా అడుగుతూ ఉన్నాడని ఒకసారి చూడండి. ఇక్కడ ఇందాకల క్వశ్చన్ అనేది మెజారిటీ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆ వ్యక్తికి వచ్చిన ఓట్లు అనేవి ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా సార్? వెరీ గుడ్. సో దీన్ని ఆన్సర్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి సార్. సో ఆన్సర్ చేస్తూ ఉండండి, మిస్టేక్ అయినా పర్లేదు, కానీ ఆన్సర్ ప్రయత్నిస్తూ ఉండాలి. హాయ్ వెంకటేష్, చెప్పండి సార్. ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి సార్. సో ఏమిచ్చాడు ఇక్కడ? ఇద్దరు అభ్యర్థుల మధ్య ఎలక్షన్ జరిగింది. అందులో 75% మంది మాత్రం ఓటు వేశారు. వేసిన ఓట్లలో 6% ఓట్లు అనేవి చెల్లలేదంట. ఓకేనా? అప్పుడు ఒక అభ్యర్థికి 15,228 ఓట్లు వచ్చాయి. అవి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 90% అంట. అయితే పోలైన అర్హులైన ఓటర్ల మొత్తం సంఖ్య ఎంత? ఆ ఊరిలో ఉన్న మొత్తం ఓట్లు ఎన్ని అని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. సో చేయాలి, ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు. సో ఆన్సర్ చెప్పాలి సార్, ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ట్రై చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, చూడండి, ఇక్కడ సేమ్ క్వశ్చనే కదా, ఆన్సర్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకసారి చూడండి, ఎన్ని ఓట్లు మనకు తెలియదు, మొత్తం ఓట్లు అడిగాడు. అందులో 75% మంది మాత్రం వినియోగించారంట. అందులో 6% ఓట్లు చెల్లలేదంటే మరి చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్ని? 94%మే కదా. అదేవిధంగా ఇక్కడ మనకి మెజారిటీ ఇవ్వలేదు. మెజారిటీ ఇస్తే ఇక్కడ దీన్ని 100 అంటే ఇది 90, ఇది 10 అని తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ మెజారిటీ అనేది వాడు ఇవ్వలేదు కదా. సో ఆ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయో తను ఇచ్చేసాడు అక్కడ. ఎంత? 90% ఓట్లు అనేవి వచ్చాయి. సో ఆ ఓట్లు అనేది ఎంత సార్ ఇక్కడ అంటే 15,228. సో 0కి 0 క్యాన్సిల్ సార్. 25 3ల 25 4లు. ఓకేనా? సో 3 ఎక్కంలో 3 1ల 3 5లు 15, 3 7లు 21, 3 6లు 18. మరి 9 ఎక్కం చూస్తే ఒకసారి 9 5లు 45, 9 5లు 45. సో 1 5 2 2 8, 3 5లు 15, 0, 3 7లు 21, 3 6లు 18. మళ్ళీ ఇది 3 ఎక్కంతో అవుతుందిలే చూడు. సో 7 6 13 5 18 అంటే 3 3లు 9. సో 3 1ల 3 2 0, 3 6లు 18,
3 9 27, 3 2 6. మళ్ళీ ఇది 9 ఎక్కం 3 ఎక్కం అవుతుందా, 10 16 2 18 అవుతుంది. సో 3 5 15, 3 6 18, 3 4 12, అంటే 564 అనేది వచ్చింది. మరి 94 అనేది ఎన్నిసార్లు పోతుంది అది? సో 94తో ఎన్నిసార్లు 564 పోతుంది? సో ఇక్కడ 6 టైం చేసామనుకో, 4 6 24, 6 9 సారీ 6 4 24, 6 9 54, అంటే 56, అంటే 564. సో 94 1 94 6. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 4 ఉంది, అక్కడ 6, అంటే 24తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. 24తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ ట్రై చేయాలి, ఆన్సర్స్ రావట్లేదు. గుడ్. నెక్స్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఒక గ్రామ జనాభా 1,10,000 మంది. అది మొదటి సంవత్సరం 5% మరియు రెండో సంవత్సరం 30% పెరిగితే 2 సంవత్సరాల తర్వాత దాని జనాభా ఎంత ఉంటుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్ నరేష్, వెరీ గుడ్. శృతి, వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలి సార్, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి, ప్రయత్నించండి. ఓకేనా? మనకు ఎలక్షన్ పర్సంటేజ్ సంబంధించి అడుగుతూ ఉన్నాడు మనకు. గుడ్ గుడ్. ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పండి. ఒక గ్రామ జనాభా 1,10,000 మంది అంట సార్. అది మొదటి శాతం 5% పెరిగింది, రెండో శాతం 30% పెరిగితే 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి సార్. చెప్పండి, ఆన్సర్ చేయాలి సార్, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. చూడండి ఇక్కడ సేమ్ ప్రాసెస్ సార్. సో మొత్తం జనాభా ఇచ్చేసాడు అక్కడ 1,10,000. ఇప్పుడు మొదటి శాతం 5% పెరిగిందంటే 105 ఉందే కదా. మరి రెండో శాతం 30% పెరిగింది, 150 130 100. ఓకేనా సార్? ఈ 1 2 3 4 జీరోస్కి ఈ 4 జీరోస్ క్యాన్సిల్. మరి ఇక్కడ 13 ఎక్కంలో 13 5 ఎంత? 65. మరి ఇక్కడ చూడండి సార్, ఒక 0 ఉంది, అంటే 5 పక్కన ఒక 0 ఉండాలి, 5 పక్కన ఒక 0 అనేది ఉండాలి మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా సార్? వెరీ గుడ్. ఒకసారి అంతేనా, లేదంటే ఒకసారి చూడండి. 11 ఎక్క ముందు కదా ఇక్కడ. సో 105 ఇంటూ 130 ఇంటూ 11. ఓకేనా సార్? సో ఫస్ట్ 0 వదిలేద్దాం కాసేపు. సో ఇంటూ 11. 11 3లో 3, 33. సో 11 5ల సింగిల్ డిజిట్ చూడండి, 11 3లో 33 వచ్చింది. 3 5లు ఎంత? మళ్ళీ 15. అంటే 5 పక్కన ఏం రావాలి నీకు? 0. ఇంకొక 0 ఉంది కదా ఇక్కడ. సో 5 పక్కన 0 ఉండాలి కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చెప్పండి. మొత్తం సొల్యూషన్ అంతా చేసుకొని కూర్చోకూడదండి, టైం అయిపోతుంది సార్. ఓకేనా? సో మనం ఏ విధంగా ఒక యూనిట్స్ ప్లేస్ అనేది చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్ అనేది నీకు అబ్జర్వ్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా టిక్ పెట్టచ్చు. అక్కడ మనకు ఉండేది ఒక 0 కాబట్టి ఒక 0 వస్తే సరిపోతుంది. ఇంకా 2 కానీ 5 కానీ ఏదైనా ఒక డిజిట్ ఉంటే ఇంకొక 0 ఎక్స్ట్రా వచ్చేయడానికి ప్రయత్నించేవాళ్ళం, కానీ అక్కడ ఉండేది ఒక 0 కదా. సో అందుకని డైరెక్ట్ ఆన్సర్, ఇంకా సొల్యూషన్ అంతా చేయకూడదు అక్కడ. ఓకేనా సార్? రైట్, దీన్ని ప్రయత్నించండి ప్రతి ఒక్కరు. ఏ మరియు బి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. బి ఒక్కడే ఆ పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అయితే ఏ ఒక్కడే అదే పనిని రెట్టింపు పని అంట, అదే పని కానీ రెట్టింపు పనిని ఎన్ని రోజుల్లో చేయగలడని అడుగుతా ఉన్నాడు. సో ఒక పని నీకు ఇచ్చినప్పుడు మీ ఇద్దరు వర్క్ చేస్తే 10 డేస్లో అయిపోతుంది. అదే ఏ పర్సన్కి ఆ మొత్తం పని ఇస్తే డబుల్ పని ఇచ్చినప్పుడు అది ఎన్ని రోజులు అవుతుందని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్కరు. గుడ్ గుడ్. లక్ష్మణ్ వెరీ గుడ్. వసుంధర వెరీ గుడ్. శ్రీహరి చెక్ చేయము ఒకసారి. 48 అంటున్నావు. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు సార్ మనకంటే ఏ అనే పర్సన్ ఇచ్చాడు మనకు ఎంత? 12 డేస్. బి అనే పర్సన్ కూడా ఇచ్చేసాడు సార్ ఎంత? సారీ, ఇది ఏ ప్లస్ బి కదా. సో ఏ ప్లస్ బిలు ఇచ్చాడు మనకు 12 డేస్. బి అనే పర్సన్ ఇచ్చాడు 16 డేసా? 16. మరి రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత సార్? ఎల్సిఎం ఎంత? 48 కదా.
సో 12 4 48 16 మూల 48 అంటే ఏ ప్లస్ బిలు కలిసి 4 యూనిట్లు వర్క్ చేస్తే బి అనే పర్సన్ ఒక్కడు 3 యూనిట్లు క్యారీ చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి అంటే బి అనే పర్సన్ 3 యూనిట్లు అంటే మీరు ఏ అనే పర్సన్ ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నట్టు ఇక్కడ 1 యూనిటే కదా సార్. మరి ఇక్కడ చూడండి మొత్తం పని ఎంత 48 యూనిట్లు. మరి ఏ ఒక్కడే చేశాడు అనుకో 48 రోజులనే ఆన్సర్ చెప్తాం. సో ఆప్షన్ ఏ అని చెప్పేస్తారు ఓకేనా. కానీ ఇక్కడ ఏమన్నాడంటే రెట్టింపు పని అన్నాడు ఓకేనా. రెట్టింపు పని అంటే ఈ వర్క్ ఏమవుతుంది సార్ మరి డబుల్ ఏ కదా అవుతుంది. సో ఆన్సర్ 96. సో ఆన్సర్ 96 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. వెరీ గుడ్. ఒకసారి 48 చెప్పిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి సార్ ఓకేనా. రైట్. సో దీని ఆన్సర్ చెప్పండి. The value of 50% of 70% of 2/6 of a number is 539. Find the number అంట ఓకేనా. ఒక నెంబర్ ఇచ్చాడు నీకు ఇక్కడ 50% of 70% of 2/6 of a number. సో నెంబర్ తెలియదు కదా x 539. అయితే ఆ నెంబర్ ఏదైనా అడుగుతా ఉన్నా నీకు ఇక్కడ. సో ఆన్సర్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి సార్. హాయ్ పూజ హాయ్. సో ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తేనే మనకు ప్రయత్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రయత్నిస్తూ వెళ్తుంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం గ్రూప్ డి కానీ ఓకేనా, గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ అదే ఎన్టీపీసీ కానీ ఏవైనా సరే ప్రాసెస్ అంతా ఒకటే, అంటే వెయిటేజే మారుతుంది తప్ప ఇంకేమీ అక్కడ చేంజ్ అనేది అవ్వదు ఓకేనా సార్. సో ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా ఏదో ఒక జాబ్ అనేది మన చేతిలో ఉంటుంది. అదే ప్రయత్నించకుండా నిల్చుంటే ఎప్పటికీ కూడా ఏది మనం సాధించలేం ఓకేనా. రైట్ ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకంటే వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ 50% ఇచ్చాడు సార్. 50% అంటే పర్సంటేజ్లో ఉంది కాబట్టి 100 వేసుకుందాం. ఇంటూ ఆఫ్ అంటే ఇంటూనే కదా. నెక్స్ట్ 70% ఆఫ్ అన్నాడు మళ్ళీ. సో ఆఫ్ అంటే ఇంటూ 2/6 ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 539. దట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ ఓకేనా. రైట్ 2 1s 2 3s. సో ఏడెక్కంలో 7 7 49 7 49. సో 5వ అక్కంలో 5 20 ఓకేనా. సో ఏమొస్తుంది మరి ఇక్కడ x ఈక్వల్స్ టు 77 ఇంటూ 20 ఇంటూ 3 ఓకేనా. సో దీన్ని అంతా ప్రొడక్ట్ చేసే కంటే కాసేపు 0 పక్కన పెడదాం. సో 3 2 6 6 7 42 అంటే 0 తర్వాత ఏ డిజిట్ ఉండాలి నీకు 2 అనే నెంబర్ ఉండాలి. 0 తర్వాత ఏ డిజిట్ ఉండాలి 2. మరి ఎక్కడ ఉంది సార్ అది 0 తర్వాత 2 అనేది ఒకటే ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో మళ్ళీ ప్రొడక్ట్ అంతా చేసుకొని కూర్చోకూడదు సార్, అక్కడ టైం వేస్ట్ అవుతుంది ఓకేనా. రైట్ నెక్స్ట్ వన్ చూడండి. కల్పన మరియు సుధా ఒక పరీక్షలో వరుసగా 621 మరియు 522 మార్కులు సాధించారంట. అయితే కల్పన 69% మార్కులు సాధించినట్లయితే సుధా సాధించిన మార్కుల శాతం ఎంత? సో ఇది కూడా మనకి ఈజీగానే ఉంటుంది. సో ఆన్సర్ చేయండి. కల్పన మరియు సుధా అంట ఒక పరీక్షలో 621 522 మార్కులు సాధించారు. కల్పనకు 69% మార్కులు సాధించినట్లయితే సుధా సాధించిన మార్కుల శాతం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ ఓకేనా. సో ఆన్సర్ చేయండి సార్. Kalpana and Sudha scored 621 and 522 marks respectively in the same exam. If Kalpana scored 69%, what is the percentage of marks obtained by Sudha? సో మీ అందరికీ పర్సంటేజ్ అనేది కట్టడం వచ్చు. సో ఒకసారి ట్రై చేయండి, రాకుండా ఉండదు, అందరికీ వచ్చింది. సో ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మన ఫ్రెండ్కి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ అనేది తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. శృతి ఏనా? వెరీ గుడ్. చెక్ చేయండి ఒకసారి, అందరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి సార్. వెరీ గుడ్ గుడ్ గుడ్. సో వసుంధర 58 వెరీ గుడ్. మురళి డి వెరీ గుడ్. రమేష్ 58 వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి ఇంకా. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకంటే
కల్పనకు మరియు సుధా యొక్క మార్కులు అనేవి 621 మరియు 522 రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ కల్పన యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 69%. సో ఈ 69% అనేది 621 మార్కులు వచ్చాయంట. మరి ఇప్పుడు సుధాకి ఎన్ని మార్కులు వచ్చాయి? సో 522 మార్కులు వచ్చాయి. ఇప్పుడు దీని యొక్క పర్సంటేజ్ ఎంత? ఓకేనా? సో 522/621 ఇంటూ 69. సో 3 ఎక్కం ఒకసారి చూస్తే 3 రెళ్ళ 6, 3 ఏళ్ళ 21. సో 3 రెళ్ళ 3 3. ఓకేనా? మళ్ళీ 3 ఎక్కం 3 6 18, 3 9 27, 3 1 3, 3 7 21, 3 4 12, 23 1 23 3. సో 3 ఎక్కంలో 3 5 15, 3 8 24. అంటే ఎంత వచ్చింది సార్? 58% అనేది వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ప్రయత్నించండి అమ్మా, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి చూడండి. మిస్టేక్ అయినా పర్లేదు, నేర్చుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. సో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉండండి. ఓకేనా? సో దీని ఆన్సర్ ఎంతమంది కరెక్ట్ చేద్దారో చూద్దాం సార్. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. దీన్ని కూడా ఒక పుస్తకము ముద్రిత వేలపై 20% తగ్గింపుతో విక్రయించిన తర్వాత ఒక దుకాణదారుడికు 21% లాభం వచ్చింది. ఆ పుస్తకం యొక్క కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి ఎంత? ఓకేనా? కాస్ట్ ప్రైజ్ మరియు సెల్లింగ్ ప్రైజ్ల యొక్క నిష్పత్తి అడుగుతా ఉన్నాడు మనకు. సో దీని ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు. వెరీ గుడ్ ఈవినింగ్ చిన్ని. వెరీ గుడ్. సో దీని ఆన్సర్ చేయండి సార్ ప్రతి ఒక్కరు. సో మిస్టేక్ చేయకుండా చేయండి, ఒకసారి ట్రై చేయండి. సో మనకు అడిగింది ఏ పర్సెంటేజ్, ఏ రేషియో అడిగాడు? కాస్ట్ ప్రైజ్కి మరియు సెల్లింగ్ ప్రైజ్ యొక్క నిష్పత్తి అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పాలి. చూవా? వెరీ గుడ్. బి అంటా ఉన్నారు. వెరీ గుడ్, చెప్పాలి ఇంకా. సో డైరెక్ట్ ఆన్సరే కదా వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100, దీంతో మనకు అసలు పనే లేదు అక్కడ. ఓకేనా? సో ఏమన్నాడు? 21% లాభం వచ్చిందంట. మరి ఇది 100 అనుకుంటే వీడిది ఎంత వస్తుంది? మరి సెల్లింగ్ ప్రైజ్ 121% అమ్మితే కదా వాడికి 21% అనేది లాభం వస్తుంది. అంతేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో మళ్ళీ ఇక్కడ నాకు ముద్రిత వేలు ఇచ్చాడు కదా, దీన్ని ఏదో చేయాలేమో అనేసి నువ్వు ఆలోచించకూడదు సార్. ఇది చెప్పండి ఆన్సర్. ఏ మరియు బి ఒక వ్యాపారంలో వరుసగా 4200 మరియు 5600 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారికి 87,220 రూపాయలు లాభం వచ్చింది. అయితే లాభంలో బి యొక్క వాటా ఎంత అని అడుగుతా ఉన్నాడు. బి యొక్క వాటా ఎంత? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. A and B invest 42,000 and 56,000 respectively in a business. At the end of the year, they make a profit of 87,220. Find B share of in the profit anta. So B యొక్క ప్రాఫిట్ ఎంత? మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిరోజు మనకు 3 క్వశ్చన్లు అనేవి వస్తున్నాయండి. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్లు వచ్చినప్పుడు ఆ 3 క్వశ్చన్లు కూడా నువ్వు తప్పు చేయకుండా ఆన్సర్ పెట్టాలి. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సార్. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఆర్ఆర్బీకి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ ఏవైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఏ అనే పర్సన్ 42,000, వీడి 56,000. సో మనకి జీరో వస్తే ఇక్కడ ప్రాఫిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి జీరో వస్తే అవసరం లేదండి. ఓకేనా? సో వీడు ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఈ 42 రూపాయలు పెడితే తిని 56 రూపాయలు పెట్టాడు. ఓకేనా? సో 7 6 7 8 2 3 2 4 అంటే 3:4 అనేది రావడం జరిగింది. 3:4 అనేది వాళ్ళిద్దరి యొక్క ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది. మరి ఇక్కడ
టైం పీరియడ్ కూడా ఇచ్చాడు కదా. సో టైం పీరియడ్ ఏమన్నాడు ఇక్కడ, 1 సంవత్సరం చివరన అన్నాడు. సో ఇద్దరికి కూడా 1 సంవత్సరమే కాబట్టి ఇక్కడ టైం పీరియడ్ అనేది మనం తీసుకోనట్లేదు. ఒకవేళ టైం పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంటే మాత్రం కంపల్సరీగా ఏ అనే పర్సన్ ఎన్ని ఇయర్స్ అయితే ఇంటూ అన్ని, సో బి అనే పర్సన్ ఎన్ని ఇయర్స్ అయితే ఇంటూ అన్ని చేయాలి. మరి ఇక్కడ ఇయర్ ఒకటే కాబట్టి కామన్. మరి ఇద్దరు కలిపి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 87,220. అంటే 3 పార్ట్లు మరి 4 పార్ట్లు అంటే 7 పార్ట్ల విలువ 87,220. 7 పార్ట్ల విలువ ఎంత, 87,220 అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నీకు ఎవరిది అడిగారు సార్ అంటే బి యొక్క వాటా ఎంత, బి యొక్క వాటా ఎంత, బి యొక్క వాటా ఎంత, 4 పార్ట్లు ఎంత అవుతుంది. సో 4/7 ఇంటూ 87,220. ఓకేనా. 7 ఎక్కంలో 7 1 7, 7 2 14, 7 4 28, 7 6 42. ఓకేనా. సో 0 కాసేపు పక్కన పెడితే 4 6 ఎంత, 24. అంటే ఫస్ట్ డిజిట్ 0 తర్వాత ఏముండాలి మనకు, 4 ఉండాలి. 0 తర్వాత ఏముండాలా, 4. మరి 0 తర్వాత 4 ఉంది, 0 తర్వాత 4 ఉంది. ఇక్కడ ఇది కాదు, ఈ 2 కాదు. సో మన ఆన్సర్ ఇప్పుడు ఈ రెండింటిలో ఉంటుంది. చూడండి. సో 4 0 0, 4 6 24, 4 4 16, 2 18. అంటే 840 అనేది మన ఆన్సర్. 840 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ సార్. ఓకేనా, రైట్, వెరీ గుడ్. కరెక్ట్ చేసినాడు అందరు, సూపర్ అమ్మా. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తూ ఉండండి. గుడ్ ఈవినింగ్ బాను. బఫరా లేదు కదా, రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి సార్. సో ఏమన్నాడంటే ఎక్స్ తన జీతంలో 30% ఇంటి అద్దెకు, 25% ఆహారం కోసం, 15% వైద్య ఖర్చులకు, అదేవిధంగా 16% ఈత ఖర్చుల కోసం ఖర్చు పెట్టారంట. అయితే తను ప్రతి నెల 42,000 రూపాయలను ఆదా చేయగలిగితే తన నెలవారీ జీతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, తన యొక్క శాలరీ అడుగుతూ ఉన్నాడు. సో ఆన్సర్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి సార్. సో ఆన్సర్ చేస్తే మీకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అదే చేయకుండా కూర్చుంటే, ప్రయత్నించకుండా చూసుకుంటూ ఉంటే మనకు ఇంకా డల్ అనిపిస్తుంది. ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉంటే మన సక్సెస్ అనేది సాధించగలం. ఓకేనా, రైట్. సో ఇందులో మనకు 2 టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఉంటాయి. ఓకేనా, మిగిలిన అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక్కడ మొత్తం కలిపి ఒకసారి ఒకటి వస్తుంది. అంటే 2 క్వశ్చన్లు అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. సో అది ఒకలా చేయాలి, ఇదైతే డైరెక్ట్గా చేయాలి. సో ఇక్కడ 30%, 25% ఎంత, 55. 55 + 15 ఎంత సార్, 70. 70 + 16 ఎంత, 86. సో 86% అనేది తను ఆల్రెడీ ఏం చేశాడు, ఖర్చు పెట్టేశాడు. ఓకేనా. మరి సేవింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ, సో సేవింగ్ ఎంత సార్ అంటే 14% అనేది సేవింగ్, అంతేనా. సో 100 రూపాయలు ఇన్కమ్ అనుకుంటే 86 రూపాయలు తను ఏం చేశాడు, ఖర్చు పెట్టేశాడు. మరి తన యొక్క సేవింగ్ ఎంత, 14% కదా. సో దీని యొక్క వాల్యూ నీకు ఇచ్చేసాడు అక్కడ ఎంత, 42,000 రూపాయలు అంట. సో 14 1 14 3. సో 3 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే 100% అనేది ఏమవుతుంది. ఓకేనా. సో 3 పక్కనే ఎన్ని జీరోస్ ఉండాలి, 5 జీరోలు ఉండాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి ఇది. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి. 27, 32, 33, 37, 41. సో 41. సో 164. ఓకేనా. సో ఎన్ని డిజిట్స్ ఇవి, 1 2 3 4 5 6 7 8 9. సో బై 9. ఓకేనా. సో 9 5 45, 2 1 9 2 18. అంటే నియరెస్ట్ మనకు 52 అనేది 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఎడిషన్ అనేది కరెక్ట్గా చేయాలి సార్. ఓకే. సో ఎడిషన్ అనేది కరెక్ట్గా చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 69, 60, 39, 58, 55, 31, 84, 64 and 80. సో 9 9 18. సో 18 8
26, 31, 32, 36, 40. ఓకేనా? సో 6, 6, 12, 15, 20, 25, 28, 36, 40, 40 ప్లస్ 14 54 బై 9. సో 9 ఎంతలు 9 6లు, అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి సార్. సో మన యొక్క కోర్స్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్ఆర్బి జేఏకి సంబంధించి 1500 రూపాయలకి ఫుల్ కంటెంట్ అనేది ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సు కేవలం 999 రూపాయలకి. అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి 1000 రూపాయలకి మీకు ఆఫర్లో వస్తూ ఉంది. అదేవిధంగా గ్రూప్ డి సంబంధించి 1500 రూపాయల బెస్ట్ కోర్స్ అండి. సో అందరూ కూడా వినియోగించుకోండి. నెక్స్ట్ మనకి ఎన్టీపీసీ సంబంధించి 50% ఆఫర్లు మనకు నడుస్తూ ఉంది. సో అందరూ కూడా వినియోగించుకోండి దాన్ని. ఓకేనా? రైట్. ఒకసారి ఇంకొక సమ్ చూడండి. ఇక్కడ రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే 50% మరియు 75% తక్కువగా ఉన్నాయి. రెండు సంఖ్యలను మొదటి సంఖ్యకు సమానం చేయడానికి ఎంత శాతం పెంచాలని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చేయండి సార్. సో మూడు సంఖ్యలు ఉన్నాయంట ఇక్కడ. సో ఎక్స్, వై అండ్ జెడ్. సో ఇలా మూడు సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలో ఒకటి 50% మరియు 75% తక్కువగా ఉన్నాయి. దేనికంటే? మూడో సంఖ్య కంటే. అప్పుడు మొదటి సంఖ్య మరియు రెండో సంఖ్యను మొదటి సంఖ్యకు సమానం చేయడానికి ఎంత శాతం పెంచాలి అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. ఓకేనా? సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చెప్పాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలండి. సో ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. 50%. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ. రైట్. ఓకేమ్మా. చూడండి, థర్డ్ పర్సన్ 100 అనుకుంటే ఈ పర్సన్ ఎంత? 50. మరి ఈ పర్సన్ ఎంత? 70% తక్కువ కదా, అంటే 25. ఓకేనా? సో మరి ఇక్కడ ఎంత శాతం పెంచాలి అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 25 కదా. సో పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా, సో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం, పెంచాలి లేదా తగ్గించాలంటే ఎప్పుడు కూడా న్యూమరేటర్లో డిఫరెన్స్ వేయాలి. డినామినేటర్లో వాళ్ళిద్దరిలో ఎంత పెంచాడు అంటే లో వాల్యూ వేయాలి, ఎంత తగ్గించాడు అంటే హై వాల్యూ వేయాలని చెప్పుకున్నాం చాలాసార్లు. ఓకేనా? సో మరి ఇక్కడ డిఫరెన్స్ అనేది 25. ఎంత శాతం పెంచాలి అంటే చిన్న వాల్యూ ఎంత? 25. సో ఇంటూ 100. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకసారి అందరు చెక్ చేసుకోండి అమ్మా. 50% పెట్టారు. అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి ఇచ్చాడని ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? పెంచాడు అంటే నువ్వు వాల్యూని లో వాల్యూ వేయాలి, తగ్గించాడు అంటే హై వాల్యూ వేయాలి, అంతే, ఇంకేమీ లేదు అక్కడ మనకు. రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి. ఒక పోలీసు, అందరూ కూడా 50% చెప్పారు. నరేంద్ర 100% చెప్పారు. వెరీ గుడ్. సో ఒక పోలీసు దొంగను 25 మీటర్ల దూరంతో నుండి చూస్తాడంట. పోలీసు అతను వెంబడించి ప్రారంభించినప్పుడు దొంగ కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. దొంగ వేగం 10 km/h వేగం మరియు పోలీసు వేగం 12 km/h వేగం అనుకుంటే పట్టుబడడానికి ముందు దొంగ ఎంత దూరం పరిగెత్తి ఉంటాడు? ఓకేనా? సో దీని ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. సో 50% చెప్పిన వాళ్ళందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏం అడిగాడని. ఓకేనా? వెరీ గుడ్. ఆద్య 50 కాదమ్మా, ఒకసారి చెక్ చేసుకో. 50 ఎందుకు? 25/25 50 ఎందుకు వేసినావు? ఓకేనా? అక్కడ అడిగింది మనకు ఎంత శాతం పెంచాడు అన్నాడు. సో పెంచాడు అన్నప్పుడు లో వాల్యూ వేయాలి. ఓకే, వెరీ గుడ్. చెప్పాలి, దీని ఆన్సర్ చేయాలి. సో టైమ్ అండ్ స్పీడ్కి సంబంధించి మనకు అడుగుతా, థీమ్ అండ్ పోలీస్కి సంబంధించి అడుగుతూ ఉన్నాడు ఇక్కడ.
చూడండి ఇక్కడ పోలీస్ మరియు థీఫ్ ఇద్దరు ఉన్నారు. తిను 12 km/h వేగంతో వెళ్తుంటే తిను 10 km/h వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు. ఇప్పుడు పోలీస్ ఆల్రెడీ ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు? తను 250 మీటర్ల దూరంలో ఉన్నాడంట. అయితే తన యొక్క దొంగ ఎంత దూరంలో పరిగెత్తడం ఉంటాడు? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ చిన్ని, వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వన్ పాయింట్ 1.2 వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ. సో మరి వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత? మరి 2 parts కదా, ఓకేనా? 2 parts మరి మనకి ఇచ్చింది ఏంటి సార్ అక్కడ అంటే ఈ 2 parts వాల్యూ మనకి ఇచ్చేసాడు అక్కడ. ఎంత? 250 మీటర్స్. 250 మీటర్స్ ఇది km/h, ఓకేనా? మరి నాకు కావాల్సింది ఎవరిదామంటే 10 కిలోమీటర్ అంటే వీడు ఎంత దూరం ప్రయాణించాడో చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది కదా. సో 110 అనేది ఏమవుతుంది? సో 10/2 ఇంటూ 250 మీటర్స్. సో 2 1s 2 5s. నెక్స్ట్ 255 ఎంత? 125 ఏంటివి? మీటర్స్. మరి నాకు అడిగిన అన్ని ఆప్షన్లు చూస్తే ఇక్కడ కిలోమీటర్లో ఉన్నాయి. సో మరి కిలోమీటర్లు కన్వర్ట్ చేయాలంటే బై 1000 కదా. సో 0 0 క్యాన్సిల్. 1.25 km/h కిలోమీటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? డైరెక్ట్ స్ట్రిక్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఎక్స్ వై అనుకొని చేసుకుంటూ కూర్చుంటే ఎక్కువ టైం అనేది అయిపోతుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక వ్యక్తి నెలకు 5,140 రూపాయలు జీతం పొందుతాడంట. అతను ప్రతి నెల తన జీతంలో 35% ఆదా చేస్తాడు. అతని నెలవారీ ఖర్చు ఎంత? ఇది ఈజీ క్వశ్చనే, ఆన్సర్ చెప్పేసండి. సో మనకి ఇది ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ చెప్పండి. చిన్ని సార్ లాస్ట్ క్వశ్చన్లో బికి ఏ ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేయాలని అడిగితే డిక్రీజ్ చేయాలని అడిగినప్పుడు సో డిఫరెన్స్ ఎప్పుడు కూడా 25, ఓకేనా? డిక్రీజ్ అన్నాడు కాబట్టి వాల్యూ ఏమవ్వాలి? నీకు హై వాల్యూ వేయాలా. సో హై వాల్యూ ఎంత? 50. సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 1. సో 51 52 దట్ ఈక్వల్స్ టు 50%, ఓకేనా? గుడ్, ఓకేనా చిన్ని? రైట్. సో దీని ఆన్సర్ చెప్తే చూడండి ఇక్కడ ఇది చిన్న క్వశ్చనే. సో తన యొక్క జీతం ఎంత? 100% అనుకుంటే 5,140 రూపాయలు. అందులో 35% ఆదా చేస్తారంట. మరి అతని యొక్క ఖర్చులు ఎంత? మొత్తం 100% అనుకుంటే ఇందులో తను 35% ఆదా చేస్తున్నాడంటే మరి ఖర్చులు ఎంత? 65% కదా. సో ఈ 65% అనేది ఏమవుతుందని అడుగుతూ ఉన్నాడు. సో 65/100 ఇంటూ 5,140. సో 0 0 క్యాన్సల్. 5 13 5 2 2 ఎంతలు? 2 2 4 2 5 10 2 7 14. సో మన ఆన్సర్ 257 ఇంటూ 13, ఓకేనా? ఒకసారి చూడమ్మా. 3 7 ఎంత? 21. అంటే ఫస్ట్ డిజిట్ ఏమి రావాలి? 1. సో 1తో ఎక్కడ ఉంది? 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, 1 అన్నీ అంటే 1 మాత్రమే ఎక్కువైంది. నెక్స్ట్ 13 7 91. సో 13 5 65. సో 74 అంటే లాస్ట్ డిజిట్ ఏముండాలా? 41. సో లాస్ట్ డిజిట్ ఏముండాలి? 41. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి సార్. సో దీని ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చెప్పడానికి చూడండి. ఇది ఆన్సర్ 11th క్వశ్చన్ మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. 11th క్వశ్చనా? ఓకే. చూడడం ఏం లేదు ఇక్కడ. ఎక్స్ వై అండ్ జెడ్ ముగ్గురు ఇచ్చారనుకుందాం.
సో దీన్ని 100 అనుకుంటే వీడిది ఎంత అవుతుంది? 50% తక్కువ అంటే 50 అవుతుంది. మరి వీడికంటే 75% తక్కువ అంటే 25% అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే రెండవ సంఖ్యను ఓకేనా మొదటి సంఖ్యకు సమానం చేయాలి అంటే ఎంత పెంచాలి అని అడిగాడు. ఇక్కడ ఎంత శాతం పెంచాలి? ఒరిజినల్గా చూడు, వాడి సంఖ్య 25, వీడికి 50 పెంచాలంటే వీడికి 25కి 25 పెంచితేనే కదా 50లో సమానం అవుతాడు. అంటే 100% కూడా తనకు పెంచాలి కదా ఒరిజినల్. మామూలుగా నువ్వు సమ్ చూసుకున్నా, మరి ఇక్కడ నువ్వు పర్సంటేజ్లో చూస్తున్నావు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా? సో 25. మరి ఇక్కడ చూడు ఎంత శాతం పెంచాలి ఎంత శాతం పెంచాలి అన్నప్పుడు వీళ్ళిద్దరిలో చిన్న వాల్యూ స్మాల్ వాల్యూ వేయాలి. ఓకేనా? ఎంత శాతం పెంచాలి అనేటప్పుడు స్మాల్ వాల్యూ 25 ఇంటూ 100. సో 25కి 25 క్యాన్సిల్ అయిపోతే 100% అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎంత శాతం తగ్గించాలి అని అడిగాడు అనుకోండి, ఎంత శాతం తగ్గించాలి, అప్పుడు వీళ్ళిద్దరి యొక్క సేమే డిఫరెన్స్ ఎంత? 25. ఎంత శాతం తగ్గించాలి అన్నాడు కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోవాలి. సో ఇంటూ 100. సో 51ల 52, సో 25 50, అప్పుడు ఆన్సర్ 50 అవుతుంది. ఓకేనా? రైట్ రైట్ దీని ఆన్సర్ చెప్పండి. గుడ్ గుడ్ చెప్పండి సార్. డిక్రీజ్ అంటే బిగ్ వాల్యూ, ఇంక్రీజ్ అంటే స్మాల్ వాల్యూ. ఎస్ అవును చిన్ని, అంతే, అదే లాజిక్, ఇంకేం లేదు అక్కడ. ఓకేనా? రైట్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ప్రొడక్ట్ చేయండి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత సార్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ సో ఇక్కడ దీనికి దీనికి క్యాన్సిలే కదా. సో ఏమొస్తుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో దాని వాల్యూ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఉంది ఇక్కడ మనకు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. మరి దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందమ్మా? ఎక్స్ పవర్ 4 మైనస్ 1 కదా. సో ఎక్స్ పవర్ 4 మైనస్ 1 -1ఏనా? రైట్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ ఒక్కొక్కటి చూసుకున్న చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నీట్గా చేయాలి అంతే, ఇంకేం లేదు అక్కడ. రైట్. సో దీని ఆన్సర్ చెప్పండి ప్రతి ఒక్కరు. మనీ గుడ్. రైట్. దీని ఆన్సర్ చెప్పండి సార్. ఒక పనిని 8 రోజుల్లో మరియు బి 24 రోజుల్లో చేయగలరు. వారు కలిసి ఆ పనిని ప్రారంభిస్తారు, కానీ పని పూర్తయ్యే 4 రోజుల ముందు అంట ఏ పని నుండి వదిలి వెళ్ళిపోయాడు. అయితే మొత్తం పనిని పూర్తి చేయడానికి ఏ మరియు బి తీసుకున్న రోజుల సంఖ్య ఎంత? సో ఇది మనకు ఎండింగ్, అంటే ఇంకొక పని అనేది చివరిలో అయిపోతుంది అనగా ఏ అనే పర్సన్ వెళ్ళిపోయాడంట. అప్పుడు మొత్తం పని ఏబీలు ఎన్ని రోజులు కంప్లీట్ చేశారని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఆన్సర్ చేయండి. సి వెరీ గుడ్. చెప్పండి సార్. వెరీ గుడ్. సో 9 days వెరీ గుడ్. సో వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏ అనే పర్సన్ అంట. సో ఏ అనే పర్సన్ 8 రోజులు అండి. ఓకేనా? మరి బి అనే పర్సన్ సార్. సో బి అనే పర్సన్ 24 రోజులు అండి. మరి ఈ ఇద్దరి యొక్క ఎల్సిఎం ఎంతండి? 24. సో 8 3ల 24 1ల. ఓకేనా? అంటే ఒక రోజులో ఏ ప్లస్ బిలు ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నారండి? 4 యూనిట్లు చేస్తూ ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి పని వదిలి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇంకో పని అనేది 4 రోజులు ఉందనగా. ఓకేనా? పని అనేది ఇంకో 4 రోజులు ఉందనగా ఏ వెళ్ళిపోయాడు. మరి ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నాడు? 3 యూనిట్లు చేస్తూ ఉన్నాడు. మరి ఈ 3 యూనిట్లు రోజుకి 4 రోజులు చెప్పున అంటే మరి ఎంత అవుతుంది నీకు ఇక్కడ? ఈ 12 యూనిట్లు ఉంటుంది. ఈ 12 యూనిట్లు వాడు చేస్తాడు అనుకో, మొత్తం వర్కే కదా అది. సో ఆ 12 యూనిట్లు కూడా ఏ అనే పర్సన్ చేస్తే మొత్తం యూనిట్స్ వచ్చేస్తుందా? మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి కాడ 24 యూనిట్లు ఉన్నాయి. మరి వాడు ఆల్రెడీ ఎన్ని యూనిట్లు చేయకుండా వెళ్ళిపోయాడు? 12 యూనిట్లు.
ఈ 12 యూనిట్లు కలిపిస్తే మొత్తం పని వచ్చేస్తుందా? సో 36. మరి వాళ్ళిద్దరూ కలిపి కదా చేయాలి. వీడి 3 వీడి 1 టోటల్ ఎంత? 4. 4 1ల 4 9ల. సో మన ఆన్సర్ 9 రోజులు అనేది అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ చెప్పండి. 5 సంవత్సరాల క్రితం మోహిత్ మరియు రోహన్ వయసుల నిష్పత్తి 5:6. 7 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:12. అయితే రోహన్ ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. నాగరాని ఏం లేట్ అయిపోయావు, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి సార్. సో ఏమన్నాడు ఇక్కడ? 5 సంవత్సరాల క్రితం అంట మోహిత్ మరియు రోహన్ల వయసుల నిష్పత్తి ఇచ్చాడు 5:6. 7 సంవత్సరాల తరువాత కూడా వారి నిష్పత్తి 11:12 అంట. అయితే రోహన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నా. సో ఏజెస్ సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా సరే సార్ ఆప్షన్ 2 చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుందని చెప్తా ఉన్నాను. సో మరి సొల్యూషన్ చేస్తే ఆన్సర్ రాదా అంటే వస్తుంది, రాకుండా అయితే ఏది ఉండదు కదా. చెప్పాలి. గుడ్ ఈవినింగ్ నాగరాని. గుడ్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రాకేష్ వెరీ గుడ్ ఈవినింగ్. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మనకు అడిగింది ఎవరు? రోహన్ ప్రస్తుత వయసు ఎంత? రోహన్ యొక్క ప్రస్తుత వయసు 18 సంవత్సరాలు తీసుకుంటే ఇది ప్రెజెంట్ అమ్మా. ఓకే, అన్నీ కూడా మనకు ప్రెజెంట్ ఏజెసే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ రేషియో ఎప్పుడు ఉందంటే 5 సంవత్సరాల క్రితం రేషియో ఇచ్చాడు. ఎంత? రోహన్ యొక్క రేషియో ఎంత ఇక్కడ? 6 పార్ట్సేనా? రైట్, మరి ఇక్కడ చూడు 18లో 5 తీసేసామా. సో క్రితం అన్నాడు కాబట్టి ఎంత వస్తుంది? 13. ఈ 13 అనేది మరి 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదంటే మన ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడు 17లో ఎంత తీయాలా? 5 తీసేసేయాలి, బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి ఎంత మరి? 12. ఈ 12 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. సో ఆన్సర్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ ఎంత తీయాలి? 5 తీయాలి, అంటే 15 వస్తుంది. 15/6 అంటే డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ సో 19 5 తీస్తే ఎంత సార్? 14. 14/6 అంటే మరి డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లా. అంటే మన ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఎస్ లక్ష్మణ్ ఎస్. అలా మల్టిపుల్ అంటే డైరెక్ట్గా మరి 17 మల్టిపుల్ అయిపోతుందా? సో 18 మల్టిపుల్, అప్పుడు ఆన్సర్ ఏ పెడతావు కదా. సో ఇక్కడ ఇచ్చింది తీసేసేయాలి. ఓకేనా? గుడ్. ఒకవేళ మరి సొల్యూషన్ అనేది చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్? ఓకేనా? సో ఇది ఆప్షన్ 2 ఫాలో. ఒకవేళ మనకు సొల్యూషన్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో బిఫోర్, ప్రెజెంట్, ఆఫ్టర్. మనకు బిఫోర్ ఇచ్చాడు 5 సంవత్సరాల క్రితం ఇచ్చాడు. ఎంత అండి? 5:6. ఎవరిది? మోహన్ అండ్ రోహన్. నెక్స్ట్ ప్రెజెంట్ తెలియదు. మరలా 7 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చాడు. ఎంత? సో 11:12. 11:12. మరి వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 6 పార్ట్లేనా? సో 2 కూడా ఈక్వల్ పార్ట్స్ ఉండాలి. సో 6 పార్ట్స్. మరి ఇది ఒక 5 సంవత్సరాల క్రితము, 7 సంవత్సరాల తర్వాత అంటే మొత్తం ఎంత? 12ఏనా? సో 6 పార్ట్లు అనేది ఎంత? 12. 6 ఒకట్ల 6 రెండుల, 6 ఒకట్ల 6 రెండుల. మరి నాకు కావాల్సింది ఎవడండి? మనకు కావాల్సింది ఎవరు? 6 రెండులే కదా. సో 6 రెండులు ఎంత? 12. 6 రెండులు ఎంత? 12 సంవత్సరాలు. కానీ ఆన్సర్ టిక్ పెట్టే కూడా వస్తారు. ఓకేనా? 6 రెండులు 12 ఉంది కదా అని ఆన్సర్ టిక్ పెట్టామనుకో బిట్టి తప్పు అయిపోతుంది. మనకు అడిగింది ఏంటంటే ప్రెజెంట్ అడిగాడు. మరి నువ్వు కట్టింది ఎప్పుడు? 5 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది దానికి? 17 సంవత్సరాలు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇదంతా చేసే కంటే ఆప్షన్ 2 చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ అమ్మా. గుడ్. నెక్స్ట్ చూడండి, కొంత అసలుపై 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే సరళ వడ్డీ మరియు చక్ర వడ్డీల తేడా అంతా 631. అయితే అసలు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? డిఫరెన్స్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మరియు సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు నీకు. అయితే ప్రిన్సిపల్ అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? సో ఆన్సర్ చేయండి సార్. సో ఆన్సర్ చేయాలి.
ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ on a certain sum of money for 2 years at 10% per annum is 631. Find the sum. ఇక్కడ సమ్ అంటే ప్రిన్సిపల్ అండి, ఓకేనా? వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ మనీ, వెరీ గుడ్ శివపార్వతి, వెరీ గుడ్. చేయాలి, ఇంకా చేయాలి. వసుంధర వెరీ గుడ్, ఆద్య వెరీ గుడ్, చందు వెరీ గుడ్. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే, సో డిఫరెన్స్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. సో ఇదే కదా. సో డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి? 631 ఈక్వల్స్ టు పి ఇంటూ 10 ఇంటూ 10/100 ఇంటూ 100. ఈ జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మరి పి ఏమొస్తుంది ఇక్కడ? సో 631తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. 631. సో 631 ఉంది, పక్కన ఎన్ని జీరోస్ ఉండవు? 2 జీరోస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. మెన్సురేషన్, ఓకేనా? సో మెన్సురేషన్ సంబంధించి వచ్చింది. సో దీని ఆన్సర్ చెప్పండి. 18 మీటర్లు, 12 మీటర్లు, 9 మీటర్లు కొలతగా కలిగిన ఒక దీర్ఘగణం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి సార్. A cuboid has a dimensions 18, 12, 9. What is total surface area? ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతా ఉన్నాడు. ఉపరితల వైశాల్యం మొత్తం ఎంత అని అడుగుతా ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి సార్. సో ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ చెప్పాలి సార్. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి. $972. వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా చేయాలి. గుడ్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి, ఇంకా చేయాలి, అందరూ చేయాలి, ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు మనకు. టోటల్ సర్ఫేస్ ఏరియా, ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, చెప్పండి. రైట్. మరి ఇక్కడ సో 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో మనకి ఇది అడిగాడు, ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా. సో దీన్ని ఫార్మ్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా? రైట్. వెరీ గుడ్ నాగర్, గుడ్. రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కాసేపు పక్కన పెట్టి ఎల్బి అడిగాడు. సో ఎల్ అంటే 18 ఇంటూ 12, ఓకేనా? సో 18 ఇంటూ 12 ప్లస్ బిహెచ్ ఎంత? 12 ఇంటూ 9 అంటే 108 ప్లస్ హెచ్ఎల్ అడిగాడు. 12 9లా, సో 18 ఇంటూ 9. సో ఓకేనా? సో ఒకసారి ఆప్షన్ చెక్ చేయండి ఇక్కడ. సో 12 96, 12 1 12 అంటే 216 ప్లస్ 108 ప్లస్ 162, ఓకే? రైట్. సో ఇవన్నీ యాడ్ చేస్తే చూడమా 108. ఇది సరిపోయిందా? సో 18 ఇంటూ 12, సో 12 8 96, సో 12 1 12 అంటే 21, రైట్. సో 108 162, సో 16 7 1 8 4, సో 486 ఇంటూ 2. సో 2 6 ఎంత? 12 అంటే ఫస్ట్ డిజిట్ 2 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ 2 ఉండాలి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, అంటే మన ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుంది. సో 2 6 12, 2 8 16 1 17 అంటే 72తో స్టార్ట్ అవ్వాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే? సో నీకు డివిజిబిలిటీ రూల్స్ అండ్ డివిజిబుల్ మెథడ్ అనేది మనకు వస్తే ఆన్సర్ ఇంకా ఈజీగా చేయొచ్చు, ఓకేనా? వెరీ గుడ్ ఆద్య. రైట్. దీని ఆన్సర్ చెప్పండి సార్.
ఏ ఒక పనిని 8 రోజుల్లో మరియు బి 24 రోజుల్లో చేయగలరు. ఏ అంటే 8 రోజులు, బి 24 రోజుల్లో చేయగలరు. ఇది ఆల్రెడీ అయిపోయినట్టుంది కదా, మొత్తం పని పూర్తి చేయడానికి ఏ మరియు బి అయిపోయిందమ్మా. సో ఇది ఆల్రెడీ చేస్తాం ఆ క్వశ్చన్, ఓకేనా. సో దీని ఆన్సర్ చెప్పండి. ఒక వ్యక్తి సంవత్సరానికి 14% వడ్డీ రేటుతో బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడు అంట సార్. 5 సంవత్సరాల తర్వాత, ఓకేనా, 5 సంవత్సరాల తర్వాత అతను వడ్డీ 7,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అయితే అతను తీసుకున్న రుణం ఎంత, అసలు ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ చెప్పాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి సార్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఒక వ్యక్తి అంట సంవత్సరానికి 14% ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉన్నాడు. వడ్డీ రేటుతో బ్యాంకు నుండి తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు, ఓకేనా. అయితే అతను వడ్డీ అంతా ఎంత చెల్లించేసాడంటే 7,000 రూపాయలు చెల్లించాడు. వచ్చిన రుణం ఎంత అని అడుగుతాను. అతను తీసుకున్న అసలు ఎంత అని అడుగుతూ ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్, రైట్. చూడండి ఇక్కడ దాన్ని మనం 2 విధాలుగా చేద్దాం ఒకసారి. సో ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్. ఇది చేస్తే మన ఆన్సర్ అయిపోయింది కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 14%. టైం పీరియడ్ ఎంత? 5%. అంటే 14×5 ఎంత? 70%. ఈ 70% అనేది నీకు ఇచ్చేసాడు అక్కడ. ఎంత అండి? 7,000 రూపాయలు, ఓకేనా. 0 0 క్యాన్సిల్, 7తో 7 ఒకట్లు అంటే 100 రూపాయలు వచ్చింది. మనకు ప్రిన్సిపల్ ఎంత అండి? 100% కదా. సో 100 × 100 ఎంత? 10,000 రూపాయలు. 100 × 100 ఎంత? 10,000 రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. లేదు సార్ నేను ఫార్ములా బేస్డే చేస్తానంటే ఆ విధంగా కూడా చేద్దాం. సో I = సో PTR/100. హై ఎంత ఇచ్చాడు నీకు? 7,000 రూపాయలు. పి తెలియదు కదా. సో టైం పీరియడ్ 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14/100, ఓకేనా. సో 14×5 70, 70 క్యాన్సల్. మరి ఇక్కడ పి ఈక్వస్ట్ ఏమొస్తుందండి? 10,000 రూపాయలు. సో ఇలా కూడా చేయొచ్చు, ఓకేనా, రైట్. సో ముందుగా మీ అందరికీ మా యొక్క కోర్సులు అనేవి చెప్తూనే ఉన్నాను. సో అందరూ కూడా వినియోగించుకోండి ఆ కోర్సెస్ అనేవి, ఓకేనా. సో ఎన్టీపీసీ కానీ ఎన్టీపీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు లాస్ట్ టైము మొన్న గ్రాడ్యుయేషన్ లెవెల్ రాసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది సార్, ఓకేనా. ఎన్టీపీసీలో గ్రాడ్యుయేషన్ లెవెల్, ఓకేనా, గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఈ రెండు కూడా మ్యాక్సిమం CBT 1 అనేది ఒకలానే ఉంటుంది పేపరు, ఓకేనా సార్. సో ఏ విధంగా మనకి ఏ బిట్ ఇచ్చినా సరే నువ్వు ఆన్సర్ చేయగలగాలి, ఓకే, రైట్. చెప్పండి, ఆన్సర్ చేయండి. ఒక ఎన్నికల్లో 2 అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థికి 48% ఓట్లు వచ్చాయి. మరి అతను రెండో అభ్యర్థి చేతిలో 756 ఓట్లతో ఓడిపోయాడు. అయితే పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? సో ఎందుకల్లా మనకి ఇదేం డిఫికల్ట్ ఏమి ఇవ్వలేదండి, ఓకేనా. చిన్న క్వశ్చన్ ఇచ్చాడు. సో డిఫరెన్స్ అనేది అక్కడ ఇచ్చేసాడు కదా. సో ఆన్సర్ చెప్పేసేవచ్చు. ఏంటంటే 2 అభ్యర్థులు ఉన్నారు, ఏ మరియు బి అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఏ అనే పర్సన్కి 48% వస్తే మరి బి అనే పర్సన్కి ఎంత వస్తుందండి? 52 కదా. సో రైట్. తర్వాత ఏం చెప్పాడు? అతను రెండో అభ్యర్థి చేతిలో 756 ఓట్లతో ఓడిపోయాడంట. మరి ఓడిపోయాడన్నా గెలిచినా అన్న వాళ్ళిద్దరి మధ్య తేడా కదండి. సో డిఫరెన్స్ ఎంత సార్ ఇక్కడ? సో 4%, అంతేనా. సో ఈ 4% మనకి ఇచ్చేసాడు అక్కడ. ఎంత? 756. మనకు కావాల్సింది ఏంటి? మొత్తం ఓట్ల సంఖ్య ఎంత. సో మొత్తం ఎప్పుడు కూడా ఏమవుతుంది? 100%. సో 100/4 × 756. సో 7 ఎక్కంలో 4 1 4, 4 8 32, 4 9 36. అంటే మన ఆన్సర్ 189తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 156, 178, 189, 195. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి, ఓకేనా సార్. ఇంక్రీజ్ పాపులేషన్లో 25% ఇచ్చి అండ్
సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో డిఫరెన్స్ అడిగితే షార్ట్ కట్ చెప్పండి. ఆల్రెడీ చెప్పాం కదా, ఒకసారి బిఫోర్ చూడమ్మా చిన్న, ఓకేనా? సో బిఫోర్ చెప్పాం చూడు ఒకసారి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సో సింప్లిఫికేషన్ నుంచి, సో సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుంది, సో ఎక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటాం, ఓకేనా? సో ఈజీగా ఉన్నదే మనం ఎప్పుడు కూడా మిస్టేక్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో మిస్టేక్ చేయకుండా ఆన్సర్ చెప్పండి. క్రింది వాటిని సూక్ష్మీకరించండి. -2 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 3 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 3 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 4 మైనస్ 5 ఆర్ క్లోజ్. ఓకే, రైట్. చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బికి సంబంధించి ఎవరు ఏది ప్రిపేర్ అయినా సరే చూడొచ్చు. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏదైనా సరే మనకు సమ్స్ అనేవి ఇంపార్టెంట్ అక్కడ, ఓకేనా? గుడ్. చూడండి, ఇక్కడ బాడ్ మ్యాథ్స్ అనేది మనం చూడాలి. సో బాడ్ మ్యాథ్స్ అనేది చూడాలి, ఓకేనా? సో బాడ్ మ్యాథ్స్ చూసినప్పుడు అన్నీ కూడా ఒకలానే ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ కంప్లీట్ చేస్తే ఏమొస్తుంది మనకు? -1 అనేది వస్తుంది. సో -1 హాఫ్ ఇంటూ మైనస్ ఏమవుతుంది రమ్మా? 1 అయిపోతుంది. అంటే 3 + 1 ఎంత? 4. 4 మైనస్ మళ్ళీ 1 అంటే -4 3. మరి దీని వాల్యూ ఎంత? -1. మరి మైనస్ ఏమవుతుంది? దీని వాల్యూ 1 అయిపోతుంది. సో -2 + 1 ఎంత? సో -2 + 1 ఎంత? -1. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నైస్ అమ్మా, అందరూ బాగా చేస్తున్నారు. సో దీన్ని ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఎంత స్పీడ్గా ఆన్సర్ వస్తుందో చూద్దాం, ఓకేనా సార్? సో ప్రయత్నించండి. x + 1/x = 42 అయితే x³ + 1/x³ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఇఫ్ x + 1/x = 42 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ అంట. సో ఆన్సర్ చేయండి. సో మొబైల్ అనేది యూజ్ చేయొద్దండి. మొబైల్లో మనకు ఫార్ములా తెలుసు కదని మొబైల్లో నువ్వు నెంబర్స్ కొట్టేసి క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం వల్ల మీరే నష్టపోతారు సార్, ఓకేనా? సో క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయకుండా మన మైండ్ పవర్ లేదా పెన్ అనేది యూజ్ చేసి ఆన్సర్ చెప్తూ ఉండండి, ఓకేనా సార్? ఎందుకంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్యాలిక్యులేటర్లు కాదు, ఏమీ కూడా మనకి అలౌ చేయరు కదా. సో ఆలోచించండి ఒకసారి మీరే. వెరీ గుడ్, వెరీ గుడ్ చిన్ని. ఎవరు? మానే, వెరీ గుడ్ అమ్మా. రైట్, చెప్పండి, ఆన్సర్ చేయండి. బి గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడండి సార్. గుడ్, రైట్ 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 రైట్, వెరీ గుడ్ అమ్మా. రైట్, చూడండి ఇక్కడ. సో మనకి x + 1/x ఇచ్చి k³ + 1/x³ అడిగినప్పుడు ఫార్ములా ఒకటి చూడండి, k³ - 3k. k³ - 3k అనేది గుర్తుండాలి. మరి k³ ఇక్కడ చూడమా, k వాల్యూ ఎంత? ఇక్కడ 42. సో 42, ఓకేనా? అంటే 40³ - 3 × 42. ఓకే, సో 2³ అంటే ఎంతమ్మా? 2 మొత్తం వదిలేసే 2³ అంటే ఏమొస్తుంది నీకు? ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ 8ఏనా? సో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుంది? 8. నెక్స్ట్ -3 రెళ్ళు ఎంత? 6. ఫస్ట్ ప్లేస్ ఎంత? 6. సో మొత్తం డిఫరెన్స్ ఎంతమ్మా? 2. డిఫరెన్స్ ఎంత? 2. అంటే ఫస్ట్ ప్లేస్ అనేది 2 ఉండాలి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే మన ఆన్సర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ప్రతిదీ కూడా నువ్వు 42³ అడిగాడు కదా, నువ్వు దాన్ని సొల్యూషన్ చేసుకుంటూ కూర్చోకూడదు, ఓకేనా సార్? సో ఒక ఆన్సర్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ అనేవి కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఆప్షన్లు అనేవి అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, ఓకే? రైట్. ఒక పెట్టెలోని 10 రూపాయలు, 20 రూపాయలు మరియు 50 రూపాయల నోట్ల సంఖ్య నిష్పత్తి అంట 3:5:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొత్తం నగదు 3,360 రూపాయలు అయితే ఆ పెట్టెలో 20 రూపాయల నోట్ల సంఖ్య ఎంత?
విలువ అడగట్లేదండి, ఓకేనా సార్? సో విలువ అడగట్లేదు మనకు, ఏమి నోట్ల సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు సార్. సో ఆన్సర్ చెప్పండి. The ratio of the number of 10 rupees, 20 rupees and 50 rupees notes in a box is 3:5:7. The total cash amount the box is 3,360 rupees. 3,360 rupees. Find the number of 20 rupees notes in that box. So answer చేయండి. Good, very good Lakshman, very good. లక్ష్మణ, వెరీ గుడ్ అమ్మా. రైట్, చెప్పండి, ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ ప్రయత్నించండి సార్, ఓకేనా? సో వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి అమ్మా. సో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే గుడ్ గుడ్ గుడ్. రైట్, చూడండి ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడంటే, సో 10 రూపీస్ నోట్స్ ఇచ్చాడు, 20 రూపీస్ నోట్స్ అండ్ 50 రూపీస్ నోట్స్. మరి వాటి యొక్క రేషియో ఏమి ఇచ్చాడు? 3:5:7. సో దీని యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 30:100:350. సో దీని యొక్క మొత్తం విలువ మనకి ఇచ్చేసాడు అక్కడ, ఓకేనా? సో 350, 450, 480. సో 480 విలువ ఎంతండి? 3360. మనకు కావాల్సింది ఏంటి? 20 రూపాయల నోట్లు ఎన్ని, ఎంత? 100 అనేది ఎంత అవుతుంది? సో 0కి 0 క్యాన్సిల్, 4 1 4 2. సో 4 8 32, 4 4 16. సో 12 1 12 7. అంటే ఎంత వచ్చిందండి? 700 రూపాయలు వచ్చింది. మరి నాకు కావాల్సింది 20 రూపాయల నోట్లు కదా. సో మొత్తం విలువ 700 రూపాయలు. మరి నాకు కావాల్సింది 20 రూపాయల నోట్లు మాత్రమే కావాలి కాబట్టి 0 0 క్యాన్సిల్, 2 1 235. అంటే నా ఆన్సర్ 35. నా ఆన్సర్ ఎంతండి? 35 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, దీని ఆన్సర్ చెప్పండి సార్. సర్టిఫికేటా? రైట్, ఒక బోలు గోళ యొక్క బయటి వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు లోపల వ్యాసార్థం 6 సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత అవుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి సార్. ఏమన్నాడు? ఇఫ్ ద అవుటర్ రేడియస్ ఆఫ్ ఏ హాలో స్పియర్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అండ్ ద ఇన్నర్ రేడియస్ ఎంత 6 సెంటీమీటర్, వాట్ విల్ బి ద వాల్యూమ్ అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ చేయాలి, సొల్యూషన్ చేయకూడదు. అడిగిన ఆప్షన్లు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. సో సొల్యూషన్ చేసుకున్నాక ఆన్సర్ అనేది లేదంటే నువ్వేం చేయలేము అక్కడ, ఓకేనా? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ట్రిప్ 1 ఆప్షన్ 1. వెరీ గుడ్, చూద్దాం, వెరీ గుడ్. సో ఫస్ట్ దీనికి ఒక ఫార్ములా ఉంది కదమ్మా, ఏంటి అది? సో 4/3 పై క్యాపిటల్ R³ మైనస్ స్మాల్ R³, ఓకేనా? సో ఇది, సో దీన్ని చేస్తే మన ఆన్సర్ అయిపోయింది కదా. చెప్పండి ఇప్పుడైనా. చెప్పాలి, ఓకేనా? సో వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 పై క్యాపిటల్ R³ మైనస్ R², ఓకే? సో మరి ఇక్కడ చూడండి అమ్మా. సో 4/3 అన్నీ కూడా అలానే ఉన్నాయి కాబట్టి దాన్ని అలా వదిలేసాం. సో పై అన్నాడు కాబట్టి దాన్ని కూడా అలా వదిలేసాం. సో మరి R³ అంటే ఎంత ఇక్కడ? 80³ 80³ కదా. సో 80³ మైనస్ 60³ 80³ మైనస్ 60³ అంటే 4/3 పై 80³ అంటే ఎంతమ్మా? 512, ఓకేనా? 60³ అంటే ఎంతండి? 216. సో ఫస్ట్ ఎంత రావాలి? 6. ఫస్ట్ డిజిట్ ఏం రావాలా? 6 కాబట్టి అన్నిటిలోనే 6 ఉంది. సో నెక్స్ట్ చూడండి సార్, 10 1 తీస్తే ఎంత? 9. ఇక్కడ 4లో 2 పోతే ఎంతండి? 2. అంటే
296. సో 4/3 పై 296, 4/3. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో అందరూ కూడా ఆప్షన్ ఏ పెడతా ఉన్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. నరేంద్ర గంగా చెక్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. రైట్ అమ్మా, మన యొక్క కోర్సులో ఒకసారి చూడండి. మళ్ళీ ఎన్టీపీసీకి సంబంధించి 50% ఆఫర్ 1500 రూపాయలు. అదేవిధంగా టెక్నీషియన్ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ అందరూ ఫోకస్ చేయండి. ఎన్టీపీసీ 999 రూపీస్. ఆర్పిఎఫ్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఆర్పిఎఫ్, దాని యొక్క కోర్సు కేవలం 1000 రూపీసే. అదేవిధంగా ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉందో మీకు చెప్తూనే ఉన్నాను. సో ఎన్సీఆర్టీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అది మన దగ్గర ఒక 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీకు మాక్ టెస్ట్ కూడా ఎన్సీఆర్టీ బేస్ మీద మీకు కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోండి. కేవలం 99 రూపాయలకే మీకు ఇస్తూ ఉన్నారు. సో దీంట్లో మీకు ఒక 10 మాక్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా 30,000 బిట్స్ ఉంటాయి ఎన్సీఆర్టీ సంబంధించినవి, అది కూడా. ఓకేనా, సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజు ప్రతి చాప్టర్ కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి పీడిఎఫ్ అనేది. సో అదేవిధంగా ఎన్సీఆర్టీకి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం 299 రూపాయలకి 3 నెలల వ్యాలిడిటీతో ఇస్తూ ఉన్నామండి. సో దాన్ని మీకు ఎన్టీపీసీ ఓకేనా, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వీటన్నిటికీ కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేది రన్ చేస్తూ ఉన్నాం ప్రజెంటు. సో అందరూ కూడా వినియోగించుకోండి దీన్ని. సో ఇంకా ప్రతిరోజు లైవ్లో జాయిన్ అవ్వండి సాయంత్రం 6 గంటలకు. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచే ప్రయత్నం స్టార్ట్ చేయండి అమ్మా. సో వాళ్ళకు కూడా లైవ్ అనేది కండక్ట్ చేద్దాం ఇంకొక ఫ్యూ డేస్లో. సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఆ లైవ్లో కూడా. ఓకేనా.